సరే ఆయన ధైర్యము, ఆయన స్ట్రాటజీ అది. న్యాయస్థానాలు ఉన్నాయి, వీళ్ళు అది మొత్తానికి అదంతా డూప్లికేట్ చేశారు. ప్రజల్ని ఆరోగ్యాల పరంగా కూడా ఇబ్బంది పెట్టారు, వాళ్ళని ఇది చేయాలని చెప్పి ప్రస్తుత గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. అది న్యాయస్థానంలో ఎవరిది తప్పో ఏదో అంత ధైర్యం ఉంది కదా, ఆయన చెప్తున్నాడు కదా, కానీ ఏమవుతుందో డైవర్ట్ చేయడానికి ఇలాంటి అంశాలు ఉంటాయి. అది రాజకీయ ఎత్తుగడల్లో భాగం కూడా అది కూడా ఉంటుంది, లేదా ఆయన నిజాయితీ నిరూపించుకోవటానికి కూడా అయి ఉండొచ్చు. దేవుడు ఎప్పుడు కూడా న్యాయం అయిపోయి ఉంటాడు, న్యాయం ధర్మం అయిపోయి ఉంటాడు. అది ఆయన చెప్పేది ఏమండి, అందరికీ తెలుసు. అది దేవుడు ఎప్పుడు న్యాయం అయిపోయి ఉంటాడు. ఆయన కూడా ఆయన దేవుడిని నమ్ముకునే మనిషి. ఆయన కూడా ఆయన నమ్మకం ఆయనది. చూసుకుంటే కనుక విఎస్ఆర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయారు వ్యాఖ్యలు చేశారు. విఎస్ఆర్ రెడ్డి గారు నాకు అంత లేదు. ఆయన చాలా చదువుకున్నవాడు, ఆయన ఆడిటర్. మొన్నటిదాకా అంతా తానై ఢిల్లీలో మొత్తం చక్రం తిప్పినవాడు ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున. ఒక్కసారిగా ఆయన ఎందుకు మారిపోయాడో ఏమో తెలియదు. ఆయనకు ఉన్న ఇబ్బందులు ఏంటో తెలియదు మనకు కదా. ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటానంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ సంబంధించి కూడా రిపోర్ట్లు అడిగితే తను సమాధానం ఇస్తూ, నేను విజయవాడలోనే ఉంటాను, ఎవరు అడ్డుకుంటున్నారు రామన్ అంటే నేను ఇక్కడే ఉంటాను, ఎవరు అరెస్ట్ చేస్తారు రామన్ అని చెప్పేసి కూడా. దాని మీద మనం ఏం చెప్పను. నేను సామాన్య మానవుడిని. నేను అంతంత పెద్ద విషయాలు ఆయన అరెస్ట్ అందరూ అంటున్నారు అరెస్ట్ అవుతాడు ఇవాళ రేపు అది అని. కానీ ఆయన అంటున్నాడు ఎవరు వస్తారు రండి అని ఆయన అంటున్నాడు. ఆయన ధైర్యం ఏంటో, వీళ్ళకున్న ఇవి ఏంటో మనకు తెలియదు. సార్, జూన్ 4న ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రకటన చేయడం జరిగింది, జూన్ 4న ఎన్నుకోటి దినం అని చెప్పేసి కూడా మేము నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ప్రజలు అవన్నీ మర్చిపోయారండి. వెన్నుపోటు పొద్దుగూకులు అనేది మర్చిపోయారు. అప్పుడు ఏం జరిగిందో ఏమో. మొత్తానికి ఆయన 5 years పరిపాలించాడు, బాగానే చేశాడు. పేదల ప్రజలకు అందరికి కూడా పథకాలు కితకాలు అన్నీ ఇచ్చాడు, బాగానే ఇచ్చాడు. ఇప్పుడు కొంతమందికి ఇబ్బంది కలిగింది, ఆయన తీసేశారు. ఇప్పుడు ఈయన కూడా తంటాలు పడుతున్నాడు. ఆర్థిక పరిస్థితులు ఏం బాగలేదు. అయినా కూడా హామీలు ఇచ్చాం కదా నెరవేర్చాలని ఒక్కటి చూసుకుంటూ వస్తున్నారు. రేపు 12వ తేదీన అమ్మఒడి ఇస్తారంట, అన్నదాత సుఖీభావ ఇస్తారంట, గ్యాసులు మళ్ళీ సెకండ్ టైం రిలీజ్ చేయబోతున్నారు. ఫ్రీ బస్సులు కూడా ఆగస్టు 15 నుంచి ఇస్తానంటున్నారు. ఇది వాళ్ళ శక్తి. ఈయన అనుభవజ్ఞుడు ఈయన.